కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పట్టణ అభివృద్ధిపై పురపాలక సంఘం చైర్పర్సన్ సులోచన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి అఖిలప్రియ హాజరయ్యారు. కర్నూలు వెళ్లాల్సి ఉన్నానంటూ మంత్రి ముందుగా మాట్లాడారు. మంత్రి సమక్షంలో మాట్లాడాలని చైర్పర్సన్ సులోచన భావించారు. అయినా మంత్రి వెళ్లిపోగా నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి గుమ్మనంగడ్డి గారు మరి హామీ ఇవ్వడం జరిగింది. రోడ్ బ్యాంకింగ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా నెరవేరుస్తాము. మళ్ళీ నంద్యాల అభివృద్ధి చేసి మనమందరూ గర్వంగా తలెత్తుకొని పెరిగే రోజులు వస్తాయని కూడా అందరికీ తెలియజేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చినప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దయచేసి మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇంపార్టెంట్ మున్సిపల్ ఆఫీసర్ మీటింగ్ వెళ్ళిపోతామనేది పద్ధతి కాదు. 10 గంటలకు మీటింగ్ పెట్టి మీరు 1 గంటకు వచ్చే వెయిట్ చేసిన కౌన్సిలర్స్ అంతా ఒక చైర్పర్సన్స్ కు అవకాశం ఇవ్వకుండా పోవడం అనేది ఎంతవరకు పద్ధతి ప్రకారంగా మీరు రావడం జరిగింది. మీరు మీటింగ్ కంటిన్యూ చేసుకోవాలి. చైర్పర్సన్ కు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది ఇది బాధాకరము. ఇది ఏ విధంగా జరుగుతుందో నేను గమనించమని కోరుతాను. కౌన్సిలర్స్ కూడా